ఆశ నీలో ఉంది కదా, ఆ దాహం నీలో ఉంది కదా, ఆ తాపత్రయం నీలో ఉంది కాబట్టి యుక్తమైన ప్రత్యుత్తరం చెప్పేదానికి నాకు సహాయం కావాలని నువ్వు ఆశపడుతున్నా కనుక అది చేసేదానికి దేవుడు సంసిద్ధుడిగా ఉంటాడు, ఎప్పుడు సంసిద్ధుడిగా ఉంటాడు ప్రియమైన వాళ్ళ. అది మనం గుర్తెరుగుదుముగాక. ఇంకా మీరు చూడండి, ఎస్తేరు పుస్తకం తీయండి, 5వ అధ్యాయం 4వ వచనం గమనించండి. ఎస్తేరు పుస్తకం 5వ అధ్యాయం 4వ వచనం. ఎస్తేరు రాజునకు యుక్తముగా తోచిన ఎడల నేను రాజు కొరకు సిద్ధము చేయించిన విందుకు రాజవైన తామును హామానును నేడు రావాలని కోరుచున్నానని ప్రత్యుత్తరం ఇచ్చాను. ఆమె గారు ఇంటి దగ్గర ప్రార్థన చేసుకున్నదండి. అక్కడికి వెళ్ళిన సంగతి పక్కన పెట్టి అక్కడ నిలబడి ఆలోచన చేస్తూ ఉంటే ప్రియమైన వాళ్ళరా, ఎవరక్కడ అంటే అయ్యా రాణిగారు అన్నారు. రాణిగారా రమ్మని చెప్పని దండం చాపితే ఆమె అలా రాజుగారి దగ్గరికి పోయిన తర్వాత, నీ మనవి ఏమిటి, నీకేం కావాలి అడుగు, రాజ్యంలో సగం మట్టుకైనా ఇచ్చేస్తాను అన్నాడు. రాజ్యము వద్దు ఏమొద్దయ్యా, నీకు యుక్తముగా ఉంటే నేను చెప్పే మాట నీకు సరైనది అనిపిస్తే, యుక్తమైనది అనిపిస్తే నువ్వేం చేయాలి అంటే, నేను రాజు కొరకు సిద్ధము చేయించిన విందుకు రాజువైన తామును హామానును నేడు రావాలని కోరుచున్నానని ప్రత్యుత్తరం ఇచ్చాను. యేసయ్యకి మహిమ కలుగును గాక. ఆమె గారు చూడండి ప్రియమైన వాళ్ళరా, తన భర్తే కాస్త పోయి ఏమండి ఏమంటారు తమాసాలాడి ఆ తర్వాత ఏమండి మాట్లాడడం ప్రారంభించిందే. ఆ మాట రాజు అయిన తమకు యుక్తమని తోచిన ఎడలా, నేను చెప్పే మాట, నేను అడిగేది నీకు యుక్తమై ఉంటే, నీకు సరైనది అనిపిస్తే మీరు తర్వాత హామాను భోజనానికి రండి అని చెప్పడం మనం గమనించగలుగుతున్నాం ప్రియమైన వాళ్ళ. ఆ యుక్తమైనది ఎంతగా అయితే ఆమె ప్రయత్నం చేసి చెప్తూ ఉందో, దేవుడు చూడండి ఒక్కొక్కటి సఫలపరుస్తున్నాడా లేదా. యేసయ్య జీవితాన్ని మనం గమనించిన, యోసేపు జీవితాన్ని మనం గమనించిన, ఎస్తేరు జీవితాన్ని మనం గమనించిన, మీరు చూడండి ఆ ప్రయత్నాలన్నీ ఏమవుతున్నాయి, గట్టిగా చెప్పండి, విఫలమయ్యాయా? సఫలమవుతానే ఉన్నాయి. ఎందుకు తెలుసిన, అది యుక్తమైనది, అంగీకారమైనది, అంగీకార యోగ్యమైనది, ఆమోదించదగినది కనుక ఏమన్నా అవి ఒక్కొక్కటి సఫలపరచబడ్డం మనం గమనించగలుగుతాను. అవి విఫలం కాల ప్రియమైన అన్నారా. కనుక మన వ్యక్తిగత జీవితంలో కూడా అడిగారని ఏదో ఒకటి చెప్పడం కాదు, కానీ యుక్తమైన ప్రత్యుత్తరం ఇచ్చేదానికి మనం ప్రయత్నం చెయ్యగలిగే ఆ స్థితిలోనికి ప్రభు తీసుకుని వచ్చును గాక. హల్లెలూయా. దేవుడు కూడా ఒక ఇద్దరు గురించి చెప్పాడు బైబిల్లో. అంటే అక్కడక్కడ తగులుతాయి, నేను మీకు ఇద్దరిని జ్ఞాపకం చేస్తాను. చూడండి, యోబు పుస్తకం 42:7 చూడండి. యోబు పుస్తకం 42:7 తీయండి, అందరూ చదవండి. యెహోవా యోబుతో ఆ మాటలు పలికిన తరువాత ఆయన తేమానీయుడైన ఎలీఫజుతో ఈలాగు సెలవిచ్చెను, నా సేవకుడైన యోబు పలికినట్లు మీరు నన్ను గూర్చి యుక్తమైనది పలకలేదు. యుక్తమైనది అంటే దేవుడు యోబును గురించి సాక్ష్యం చెప్తా ఉన్నాడు. యోబు గురించి దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఏమన్నాయి అంటే, నా గురించి యోబు ఎలాంటి మాటలు మాట్లాడాడు, ఎలాంటి పలుకులు పలికాడు, ఏం చెప్పాడునంటే యుక్తమైనది పలికాడండి. యుక్తమైన మాటలే పలికాడంటే దేవుడు అంగీకరించదగిన, అంగీకార యోగ్యమైన, ఆమోదయోగ్యమైన ఆ పలుకులే పలికాడు, మాటలే పలికాడు ప్రియమైన వాళ్ళరా. ఏది అంత బాధలో, అంత వేదనలో
ఏమండి అంత నిట్టూర్పుల మధ్యలో, అంత దుఃఖపడుతున్న వేళల్లో భార్య ఒక పక్కన నోటికొచ్చేట్టుగా మాట్లాడిన పరిస్థితులు, ఏమండి కుమారులు లేరు, కుమార్తెలు లేరు, ఆస్తి లేదు, అంతస్తు పోయింది, అన్నీ ఒకే రోజున పోగొట్టుకొని ఏమండి ఏమీ లేనివానిగా జీవిస్తూ ఉన్న ఆ పరిస్థితులలో కూడా అంత వేదన ఆయన్ని పట్టి పీడిస్తూ ఉంటే, అంత దుఃఖంలో ఆయన నడిపించబడుతూ ఉంటే, అంత నిట్టూర్పుల మధ్యలో నిస్సహాయ స్థితిలో నడిపించబడతా ఉన్నారు. స్నేహితులు వచ్చారు, స్నేహితులు ఏమైనా ఆదరించారా, ఓదార్చారంటే స్నేహితులు ఆదరించలేదు, ఓదార్చలేదు, ఇంకా ఆయన్ని ఏడిపిస్తూ ఉన్నారు, బాధపడతా ఉన్నారు, బాధ పెడతా ఉన్నారు. ప్రియమైన వాళ్ళరా, అలాంటి పరిస్థితులలో కూడా ఎలాంటి మాటలు పడికాడంట? గట్టిగా చెప్పండి. యుక్తమైన మాటలే, ఆమోదయోగ్యమైన మాటలే, అంగీకరింపదగిన అంగీకార యోగ్యమైన మాటలే పలికాడంటే. ప్రేమైన వాళ్ళ అట్టి కృప ప్రభు అనుగ్రహించునుగాక, అట్టి కార్యం ప్రభు ఒక్కొక్కరి జీవితంలో చేయునుగాక. హల్లెలూయా. మీరు చూడండి, పిల్లలందరినీ ఒకే రోజున పోగొట్టుకుని అందరు ఎందుకు, ఒక్కరు చనిపోతే చాలు. కుటుంబానికి ఉపయోగకరంగా ఉన్న ఒక వ్యక్తి ఒకవేళ ఏదైనా జరిగి అకస్మాత్తుగా ఏమండి జరగకూడదు ఇంట్లో జరిగితే, ఇక దాని గురించి ఎన్ని ఆపసోపాలో, ఎన్ని మాటలు మాట్లాడుతూ ఉంటారో. దేవుడికి న్యాయం ఉందా? ఎంత ప్రార్థన చేస్తే, ఎంత ఉపవాసం ఉంటే, ఎంత కన్నీరు విడిస్తే, ఎంతగా నేను గోజారుకుంటే, కనీసం దేవుడు పట్టించుకుని కూడా పట్టించుకోలేదు. నన్ను మర్చిపోయాడు, తర్వాత కుటుంబాన్ని మర్చిపోయాడు, ఆ తర్వాత బాగు కూడా చేయలేదు. ఇలాంటి పరిస్థితులు జరుగుతాయా అని దేవునిని నానాక మాట్లాడే వాళ్ళు ఎంతమంది లేరండి? దేవుని నోటికొచ్చేట్టుగా మాట్లాడే ఎంతమంది లేరు? కార్యం జరిగితేనే ఒక విధంగా, జరగకపోతేనేమో ఒక విధంగా. అర్థమవుతుందా? అనుకున్నది జరిగితేనేమో ఒక విధంగా, అనుకున్నది జరగకపోతే మరొక విధంగా. అనుకూలంగా ఉన్నప్పుడు ఒక విధంగా, అనుకూలత పోయి ప్రతికూలత ఎదురైతే మరొక విధంగా. ఎన్ని మాటలు మాట్లాడలేవు లేరు ప్రియమైన వాళ్ళైతే. యోబు చూడండి, దేవుడు అంటాడు నా గురించి అతడు యుక్తమైన మాటలే మాట్లాడి, యుక్తమైన పలుకులే పలికాడు. యేసయ్యకి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఇవి ఎందుకు రాసి పెట్టాడు తెలిసిన? యుగాంతమందున్న మనకు, చెప్పండి, మనకు బుద్ధి కలిగేదానికి. మనం అనుకోండి ఎంతగా సనుగుతామో, ఎంతగా గొనుగుతామో, ఎంతగా నోటికొచ్చేట్టుగా మాట్లాడుకుంటాం, ఎంతగా ఏమండి ఆ తర్వాత అన్నీ మానేస్తాం. బైబిల్ చదవడం మానేస్తాం, ప్రార్థన చేయడం మానేస్తాం, పరిచయం చేయడం మానేస్తాం, అన్నీ మానేస్తాం. అయితే ఆయన చూడండి, భార్య అంటది ఇంకా యథార్థత విడిచిపెట్టవా నువ్వు? నేను మరణమయ్యేంత వరకు కూడా నా యథార్థతను నేను విడిచిపెట్టను, నమ్మకంగానే బ్రతుకుతా. ఇలాగే నా చర్మం చీకిపోయినా పర్వాలే, నా ఎముకల గూడు కనబడుతూ ఉన్నా పర్లే, ఇప్పుడున్న ఆరోగ్యం ఇంకా దారుణంగా మారిపోయినా పర్వాలే, నేను మాత్రం యథార్థతని, దేవుణ్ణి విడిచిపెట్టు, దేవుని సన్నిధిని విడిచిపెట్టు. ఆయన్ని నా నోటితో పల్లెత్తి కూడా మాట్లాడను. ఆయన అనేదానికి నేను యోగ్యునేనా? యేసయ్యకి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కనుక ప్రియమైన వాళ్ళరా, అనానుకూలతలు కలిగినప్పుడు, ప్రతికూలమైన వాతావరణం కలిగినప్పుడు మాట్లాడే మాటలు వేరుగా ఉంటాయి. అవి పొరపాటును కూడా మన నోట రాకుండానుగాక. యేసయ్యకి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇంకొక మాట కూడా మీకు చూపిస్తాను, చూస్తారా? సంఖ్యాకాండం 27వ అధ్యాయం తీయండి, మొదటి నుంచి చూడండి. అప్పుడు యోసేపు కుమారుడైన మనష్షే వంశస్థులలో సెలోపెహదు కుమార్తెలు వచ్చిరి. అతని కుమార్తెల పేర్లు మహలా, నోయ, హొగ్లా,
మిల్కా తిర్సా అను వారు ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునొద్ద మోషే ఎదుటను యాజకుడైన ఎలియాజరు ఎదుటను ప్రధానుల ఎదుటను ఎదుటను నిలిచి చెప్పినది ఏమనగా, మా తండ్రి అరణ్యములో మరణమాయను. అతడు కోరహు సమూహములో అనగా యెహోవాకు విరోధముగా కూడిన వారి సమూహములో ఉండలేదు గాని తన పాపమును బట్టి మృతి పొందెను. అతనికి కుమారులు కలగలేదు. లేనంత మాత్రము చేత మా తండ్రి పేరు అతని వంశములో నుండి మాసిపోనేలా మా తండ్రి సహోదరులతో పాటు స్వాస్థ్యమును మాకు దయచేయుమనిరి. అప్పుడు మోషే వారి కొరకు యెహోవా సన్నిధిని తలపైకి ఎత్తండి. అక్కడ జరిగిన సంభవం మీకు అర్థమైంది అని నేను అనుకుంటూ ఉన్నాను ప్రియమైన వాళ్ళ. అక్కడ మీరు చూడండి, సెలోపెహదు కుమారులు అని రాయబడి ఉంది. యోసేపు కుమారుడైన మనస్సే వంశస్థులలో సెలోపెహదు కుమార్తెలు అని రాయబడి ఉంది. ఆయన గారికి కుమార్తెలే కలిగారు కానీ కుమారులు లేరు. ఇప్పుడు స్వాస్థ్యం పంచి ఇచ్చేటప్పుడు వాళ్ళు ఏమంటున్నారు అంటే, అయ్యా మీరేమో అంతా మగవారికి ఇస్తూ ఉన్నారు, మా తండ్రికి ఏమో మగ పిల్లలు పుట్టలేదు కదా, మరి అంత మాత్రాన మా తండ్రి పేరు మాసిపోవాలా? ఇశ్రాయేలును అంత మాత్రం పేరు మాసిపోవాలా? లేదు కదా. వాళ్ళతో పాటు మాకు కూడా స్వాస్థ్యం ఇవ్వండి. మరి మేము ఎక్కడ బతకాలి, మేము ఎక్కడ ఉండాలి అని అంటే ప్రియమైన వాళ్ళరా, ఆ విషయమై మోషే దేవుడు మోషేకి దేవుడు గతంలో చెప్పలేదు కాబట్టి ఆయన ఏం చేశారు తెలిసిన? అక్కడ చూడండి, మోషే వారి కొరకు యెహోవా సన్నిధిని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రభువా స్వాస్థ్యం పంచిపెట్టమని చెప్పావు, అన్నీ బాగానే ఉన్నాయి, ఇప్పుడు వీళ్ళు వచ్చి సమస్యలు లేవనెత్తారు, మాకు కూడా స్వాస్థ్యం కావాలని మీరైతే నాకు చెప్పలేదు కదా, ఇప్పుడు ఏం చేయమంటావు అని అంటే దేవుడు ఏమంటున్నాడు చూడండి, యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను, సెలోపెహదు కుమార్తెలు చెప్పినది యేసయ్యకి మహిమ కలుగును గాక. చెప్పండి బిగ్గరగా, చేతులెత్తి చెప్పండి హల్లెలూయా. చూడండి ఎంత స్పష్టంగా దేవుడు చెప్తా ఉన్నాడో. యోబు విషయమే దేవుడు చెప్పాడు, యోబు పలికినది యుక్తము. ఇప్పుడు చూడండి, ఇక్కడ సెలోపెహదు కుమార్తెలు చెప్పినది యుక్తం, అది కరెక్టే, అది నిజమే, అది తప్పు కాదు, నిజమే. దేవుడు కూడా చూడండి వాళ్ళ విషయం ఆలోచన చేయాల. ప్రతి ఒక్కరి విషయం ఏమంటే పోసగుచ్చినట్టుగా ప్రతిదీ దేవుడు చెప్పాడు. ప్రత్యక్ష గుడారం గురించి మీరు బైబిల్లో చదువుకోగలిగితే ఏమండి, గుండి దేంతో తయారు చేయాలి, దిమ్మె దేంతో తయారు చేయాలి, ఏ చెక్కతో ఏది తయారు చేయాలి, ఏ బంగారంతో ఏది తయారు చేయాలి, మొత్తం పోసగుచ్చినట్టు ప్రభువు చెప్పాడు. వీళ్ళ విషయం చెప్పల మోషేకి. అందుకని మోషే దేవుని దగ్గరికి అడిగితే దేవుడు అంటాడు నిజమే, యుక్తమే, అది అంగీకార యోగ్యమైనది, అంగీకరించదగినది, నిజమే, వాళ్ళకి స్వాస్థ్యం ఇవ్వాలి అని దేవుడు చెప్పడం మనం గమనించగలుగుతా ఉన్నాం ప్రియమైన వాళ్ళ. దాన్ని మనం ఆలోచన చేసుకునే స్థితిలోనికి వచ్చుదుము గాక. కనుక ప్రియమైన వాళ్ళరా, మన వ్యక్తిగత జీవితంలో మనం చేయవలసింది తెలిసినా అడిగిన దానికి నువ్వేం చేయాలా? గట్టిగా చెప్పండి. వాళ్ళు ఎవరైనా కానీ తాగుబోతాడా, తిరుగుబోతాడా, దేవుని నమ్మినవాడా, దేవుని నమ్మనివాడా, విశ్వాస ఏమన్నా అవిశ్వాస, లేకపోతే ఆ దేవుని నమ్ముకొని ఆ తర్వాత వెనకబడిన ఆ వ్యక్తి, వెనకంజ వేసిన వ్యక్తి, కుక్క తన వాంతికి తిరిగి ఆ తర్వాత ఏమండి ఇష్టముచ్చటగా ప్రవర్తిస్తూ ఇష్టముచ్చటగా నడిపించబడుతూ ఉన్న వ్యక్తి, వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా సరే మనం ఏం చేయాలి అంటే యుక్తముగా ప్రత్యుత్తరం ఇచ్చుటకు ప్రయత్నం చేయుదుముగాక. హల్లెలూయా. ఏ సందర్భంలోనైనా ఏ విషయంలోనైనా ప్రియమైన వాళ్ళరా మనం యుక్తముగా జవాబు చెప్పేదానికి ప్రయత్నం చేయగలగాలి. యుక్తముగా
జవాబు చెప్పేదానికి మనం వ్యక్తిగత జీవితంలో ప్రయత్నం చేయగలిగే ఆ స్థితిలోనికి రావాలి. ప్రియమైన వారరా, నా ప్రభటి కృప దయచేయును గాక. హల్లెలూయా. బైబిల్లో మీకు చూపిస్తాను, చూస్తారా? సామెతల పుస్తకం 25:11 చూడండి. 25:11 గట్టిగా. సమయోచితముగా పలుకబడిన మాట విచిత్రమైన వెండి పల్లెములలో నుంచబడిన బంగారు పండ్ల వంటిది. బంగారు కర్ణభూషణం ఎట్లుండునో అపరంజి ఆభరణం ఎట్టిదో వినువాని చెవికి జ్ఞానము గల ఉపదేశకుడు అట్టివాడు. నమ్మకమైన దూత తన పంపువానికి కోతకాలపు మంచు చల్లదనం వంటివాడు. వాడు తన యజమానుల హృదయములను హల్లెలూయా చెప్దాం బిగ్గరగా, హల్లెలూయా. ఆ మాటలు కాస్త జాగ్రత్తగా గమనించిన ప్రియమైన వాళ్ళ, సమయోచితముగా పలకబడిన మాట. నిన్ను అడిగారా? అడిగినప్పుడు ఏం చేయాలి అంటే సమయోచితముగా నీ వ్యక్తిగత జీవితంలో చెప్పడం నువ్వు నేర్చుకోగలగాలి. అర్థమవుతుందా? సరి అయిన ప్రత్యుత్తరం ఇవ్వడం నీవు నేర్చుకోగలగాలి. యుక్తముగా ప్రత్యుత్తరం ఇచ్చుటకు నీవు నేర్చుకోగలిగిన ఆ స్థితిలోనికి జీవితం రాగలగాలి. ఎప్పుడైతే ఆ స్థితిలోనికి వస్తుందో ప్రియమైన వారిలో దేవుడు ఏం చేస్తారో తెలిసిన ప్రతి ప్రయత్నాన్ని సఫలపరుచునుగాక. అది ఎండిపోదు, తర్వాత వాడిపోదు, తర్వాత విఫలమై పోదు. ప్రియమైన వాళ్ళ ఒక రోజుని కాకపోతే ఒక రోజున దేవుడు ఏం చేస్తారో తెలిసిన సఫలపరుస్తూనే ఉంటాడు. ఇప్పుడు చూడండి ప్రియమైన, ఇక్కడ రాయబడిన మాట గమనిస్తే సమయోచితముగా, అదే యుక్తముగా చెప్పబడిన ఆ మాటలట ఎలాంటిదంట? చిత్రమైన వెండి పల్లెములో ఉంచబడిన బంగారుకు విలువ ఉందా, విలువ లేదా? ఇప్పుడు బాగా రేట్లు కూడా పెరిగినాయి అంట. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, అది ఎక్కడికి పోయినా విలువే. బంగారం తెనాల్లో అయినా విలువే, హైదరాబాద్లో అయినా విలువే, ఇంకో చోటుకి పోయినా విలువే, ఇంకో చోటుకి పోయినా విలువగానే ఉంటుంది. అర్థమవుతుందా? నీ వ్యక్తిగత జీవితంలో విలువ కలిగి బ్రతకాలని ఆశపడినప్పుడు నువ్వేం చేయాలి తెలిసిన? సమయోచితమైన మాట నువ్వు పలకడం నేర్చుకోగలగాలి. అది చూడండి, చిత్రమైన వెండి పల్లెములో ఉంచబడిన బంగారు పండ్ల. తర్వాత చూడండి, బంగారు కర్ణభూషణం ఎట్టిదో అపరంజి ఆభరణం ఎట్టిదో వినువాని చెవికి జ్ఞానము గల ఉపదేశకుడు అలాంటి వాడంట. యేసయ్యకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నమ్మకమైన దూతలాగా ఆ వ్యక్తి మార్చబడిపోతానే ఉంటాడు. యజమానుడు ఓ పని మీద పంపిస్తే, ఒక చోటికి పంపిస్తే ఏమండి ఆ పని విషయమై ఏమండి అతగాడు మాట్లాడి ఆ తర్వాత వాళ్ళు అడిగిన వాటికి చెప్పి ఆ తర్వాత ఆ వ్యక్తి ఎలా వస్తాడో తెలిసినా ఆ మాట చూడండి, యజమానుల హృదయములు ఏం చేస్తాడట? తెప్పరల్లా చేస్తాడట. కోతకాలపు మంచు చల్లదనం వంటి వాడిగా మార్చబడతానే ఉంటాడు. అట్టి కార్యం ప్రభువు చేయునుగాక. కనుక ప్రియమైన వాళ్ళరా, మన వ్యక్తిగత జీవితంలో మనం చేయవలసిన ప్రాముఖ్యమైన పని ఏంటయ్యా అంటే మనం గుర్తెరగవలసింది ప్రియమైన వాళ్ళరా, మన నోట యుక్తమైన ప్రత్యుత్తరం ఇచ్చుటకు ప్రయత్నించుదుముగాక. మన జీవితంలో యుక్తమైన ప్రత్యుత్తరం ఇచ్చుటకు మనం ప్రయత్నం చేయగలిగే ఆ స్థితిలోనికి మనం రాగలగాలి. 24-26 కూడా చూడండి అక్కడే. సరి అయిన మాటలతో ప్రత్యుత్తరం ఇచ్చుట. ఒకసారి గమనించండి, సరి అయిన మాటలతో ప్రత్యుత్తరం ఇచ్చుట అనే మాట మనం గమనించగలగాలి ప్రియమైన వాళ్ళరా. అది అంటే అక్కడ రాయబడిన మాట చూడండి, అంత ప్రేమ అనురాగాలు అక్కడ కనిపిస్తూనే ఉంటాయి. ప్రేమ అనురాగాలు ఆప్యాయతలు అక్కడ కనిపిస్తూనే ఉంటాయి ప్రియమైన వాళ్ళరా. సరి అయిన మాటలతో ప్రత్యుత్తరం ఇచ్చుట. అది భార్యకి భర్త అయినా, భర్తకి భార్య అయినా సరే, ఎవరికి ఎవరైనా సరే సమయోచితమైన
ప్రత్యుత్తరం ఇచ్చేది నువ్వు ప్రయత్నిస్తే ఆ ప్రేమ, అనురాగము, ఆప్యాయతలన్నీ అక్కడ పెళ్ళుబుగుతూనే ఉంటాయి, ఇంకొంచెం పెరుగుతూనే ఉంటాయి. ప్రియమైన వారు, అటు కార్యం ప్రభు చేయును గాక. హల్లెలూయా. ప్రభు చెప్పిన ఒక మాట మీకు చూపిస్తాను, చూడండి, జాగ్రత్తగా చూడండి. యెషయా పుస్తకం 50వ అధ్యాయం 4వ వచనం తీయండి. యెషయా పుస్తకం 50వ అధ్యాయం 4వ వచనం. అందరు తీసారా? జాగ్రత్త చదవండి. అలసిన వానిని మాటల చేత ఓరడించు జ్ఞానము నాకు కలుగున్నట్లు శిష్యునికి తగిన నోరు యెహోవా నాకు దయచేసి ఉన్నాడు. శిష్యులు వినున్నట్లుగా నేను వినుటకై ఆయన ప్రతి ఉదయమును నాకు వినుబుద్ధి పుట్టించుచున్నాడు. ప్రభువు యెహోవా నా చెవికి వినుబుద్ధి పుట్టింపగా నేను ఆయన మీద తిరుగుబాటు చేయలేదు. వినకుండా నేను ఆ మాట చూడండి ఎంత స్పష్టంగా ఉందో. అలసిన వాణిని అంటే మీకు అర్థమైంది కదా, అలసిపోయిన వాణ్ణి మాటల చేత ఓరడించు అనే దానికి అర్థం ఆదరించడం లేదా ఓదార్చడం. అలసిన వాణిని మాటల చేత ఏమండి ఆదరించేది. నేను తెలుసుకునేదానికి యెహోవా నాకు నేర్పుగల నోరు ఇచ్చాడు అని ఉంది వాడుక భాషలో. నేర్పుగల నోరు నాకు దేవుడు ఇచ్చాడు అని రాయబడింది. దేవుడు నాకు శిష్యునికి తగిన నోరు ఇచ్చాడు. శిష్యునికి తగిన నోరు, దేవుని బిడ్డలకి తగిన నోరట కావాలి. ప్రియమైన వాళ్ళు ఆయన అంటాడు నాకు ఇచ్చి ఉన్నాడు అంటాడు. ప్రియమైన వాళ్ళ శిష్యులు వినున్నట్లుగా నేను వినుటకై ప్రతి ఉదయమును నాకు పుట్టిస్తూనే ఉన్నాడు, వినుబుద్ధి పుట్టిస్తూనే ఉన్నాడంట. ఆయన మాట్లాడినప్పుడు లేదా వినుబుద్ధి పుట్టించినప్పుడు నేను తిరుగుబాటు చేయడం లేదు, తర్వాత నేను తొలగిపోవడము లేదు. యేసయ్యకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియమైన వాళ్ళరా, ఎంతగైతే సొమ్మసిల్లిపోయిన వారు, ఎంతగైతే అలసిపోయిన వారు, ఎంతగైతే వ్యక్తిగత జీవితంలో ఆదరణ ఓదార్పు లేకుండా నడిపించబడుతూ ఉన్నారో ఎంతోమందిని మనం చూస్తూనే ఉంటాం. ఎంతోమంది మన కళ్ళతో చూస్తూనే ఉంటాం, మన చెవులతో వాళ్ళ గురించి వింటూనే ఉంటాం. అలాంటి వారందరినీ నువ్వు గమనించి ఏం చేయాలి అంటే నీ వ్యక్తిగత జీవితంలో ఏమంటే శిష్యునికి తగిన నోరు నువ్వు పొందుకొని, శిష్యునికి తగిన నోరు ఏమంటే నువ్వు అలవరుచుకొని వారితో మాట్లాడితే ఆ వ్యక్తి ఎలా మారిపోతాడు? ఆదరించబడతాడు, ఓదార్చబడతాడు. ఆ తర్వాత ఏమండి యేసు ప్రభు అంటే నమ్మని వారు కూడా నీతో అలా మందిరానికి వచ్చుదురుగాక. హల్లెలూయా. నీతో యేసు ప్రభు ఏమంటే నమ్మని అన్యజనులు సైతం గుంపులుగా నీ దేవుని సన్నిధికి వచ్చుదురుగాక. హల్లెలూయా. దాన్ని మన జీవితంలో గమనించగలిగిన ఆ స్థితిలోనికి రాగలగాలి. ఈరోజున ఆలోచన నీతో మాట్లాడే ప్రతి ఒక్కరికి నువ్వు ఎలా ప్రత్యుత్తరం ఇవ్వగలుగుతున్నావు? అమ్మాట చూడండి. అలసిన వాణిని మాటల చేత ఓరడించు జ్ఞానము నాకు జ్ఞానం కలుగునట్లు శిష్యునికి తగిన నోరు దేవుడు ఏం చేశాడంట? ఆయనకు దయచేశాడంట. మరి మనం కూడా పొందుకుందాముగాక. హల్లెలూయా. అది సేవకులుగా ఉన్న మాకు కావాలి, విశ్వాసులుగా ఉన్న మీకు కావాలి, దేవుని బిడ్డలుగా ఉన్న ప్రతి ఒక్కరికి అది కావాలి. ప్రియమైన వాళ్ళ ఏదో అడిగారు కాబట్టి ఏదో చెప్పడం కాదు, దాని ద్వారా ఉపయోగం ఏమీ ఉండదు, ప్రయోజనం ఏమీ ఉండదు అనమాట. ఎప్పుడైతే శిష్యునికి తగిన నోరు అనేది ఉంటుందో ఏమండి యుక్తమైన ప్రత్యుత్తరం ఇచ్చేదానికి నువ్వు ప్రయత్నం చేయాలని ఆ తపన నీలో ఉంటుందో దాని ద్వారా ఎంతో ప్రయోజనం. ప్రియమైన వాళ్ళ హల్లెలూయా. హల్లెలూయా. మీరు చూస్తే అలసిపోయిన వారిని దేవుడు ఏం చేశాడో గమనించండి. మనందరికీ బాగా పరిచయం. 40వ అధ్యాయం 28వ వచనం ముగించేస్తా, ఒక 5 నిమిషాలు ముగించేస్తా. 40వ అధ్యాయం 28వ వచనం చూడండి. యెషయా పుస్తకం. నీకు తెలియదా? నీవు వినలేదా? భూదిగంతములు సృజించిన యెహోవా నిత్యుడగు దేవుడు
ఆయన సొమ్మసిల్లడు, ఆయన అలయుడు, ఆయన జ్ఞానమును శోధించుట అసాధ్యము. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే. శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగు చేస్తూ ఉంటాడంట. బైబిల్లో మొత్తం పోయినాయా? అక్షరాలన్నీ పోయినాయా? అవి కొనుక్కోవద్దులే, అటేం కొనుక్కోవద్దులే. తర్వాత ఇంట్లో అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ కొనుక్కుంటూ ఉండండి. హల్లెలూయా. మరోసారి చదువుతాం చూడండి, 29 చూడండి. సొమ్మసిల్లిన వానికి, అలసిపోయిన వానికి ఏం చేస్తాడంట? ఆయన బలమిస్తాడంట. మన దేవుడు ప్రియమైన వాళ్ళరా, సొమ్మసిల్లిన వాడిని ఇంకొంచెం సొమ్మసిల్లిపోయేటట్టుగా చెయ్యడు, అలసిపోయిన వాడిని ఇంకొంచెం అలసిపోయేటట్టుగా చెయ్యడు. ఎందుకంటే ఆయన అలసిపోడు కనుక. ఆయన అలసిపోయేవాడు కాదు. అన్నమాట మనం చూడగలుగుతా ఉన్నాం. చూడండి, నీకు తెలియదా, నువ్వు వినలేదా? భూదిగము సృజించిన యెహోవా నిత్యుడగు దేవుడు, ఆయన సొమ్మసిల్లడు, ఆయన అలసిపోడు. ఎప్పటికీ ఆయన సొమ్మసిల్లడు, ఎప్పటికీ ఆయన అలసిపోడు. అలసిపోయేది ఎవరు అంటే మనం. సొమ్మసిల్లిపోయేది ఎవరు? మనం, పరిస్థితులను బట్టి. అర్థమవుతుందా? 1 కిలోమీటర్ నడవాలనుకోండి, ఒక 1/2 కిలోమీటర్ నడిచి అబ్బా సొమ్మసిల్లిపోతున్నానండి, అలసిపోయానండి, నా వల్ల కావట్లేదండి అనేది మనం. ఇంకెవరైనా అంటారా? దేవుడు అంటాడు. ఎప్పుడైనా దేవుడు అంటాడా? పొరపాటును కూడా అన్నాడు, నేను అలసిపోయాను. ఏమండి, మనం ఏం చేస్తాం? 1 గంట రాత్రిపూట 1 గంట మేలుకుంటే చాలు, అబ్బా అలసిపోయామని ప్రార్థన కూడా లేకుండా పడుకుంటాం. అవునా కదా? చెప్పండి. ఒకసారి గుర్తెరగండి ప్రియమైన వాళ్ళు, మన దేవుడు అలసిపోయేవాడు కాదు, మన దేవుడు సొమ్మసిల్లిపోయేవాడు కూడా కానే కాదు. 1 గంటే, ఒకవేళ 2 గంటలు రాత్రిపూట మామూలుగా పడుకునేసరికే 12, మామూలుగా పడుకునేసరికే ఒక్కోసారి 1. అర్థమవుతుందా? ఏమంటే కొంచెం దాన్ని మించి 1 అర్ధ గంట లేదా 1 గంట కొంచెం ఏదన్నా ప్రయాసపడి కష్టపడి పని చేశారు అనుకో, ఇక అలసిపోయాం. ఏం చేసాం? గట్టి చెప్పండి, అలసిపోయాం. దేవుడు ఎప్పుడు ఆ మాట అన్ను, నేను అలసిపోయాను, నేను సొమ్మసిల్లిపోయాను, నేను అలసిపోయాను ఎప్పుడు అన్న ప్రియమైన వాళ్ళరా. కనుక మన వ్యక్తిగత జీవితంలో అది మనం గుర్తెరుగుదుముగాక. మనం ఒకవేళ అలసిపోయినప్పటికీ, మనం సొమ్మసిల్లిపోయినప్పటికీ చెప్పండి, ఆయన ఏం చేస్తారంట? బలాభివృద్ధి కలుగు చేస్తాడు. ఆ తర్వాత బలమిస్తానే ఉంటాడు. అందులో అభివృద్ధి కూడా దేవుడు కలుగు చేస్తానే ఉంటాడు. అంత గొప్ప దేవుడు ప్రియమైన వాళ్ళరా. మన ముందు మనకు తెలిసి ఎంతమంది శక్తిహీనులుగా మార్చబడిపోతా ఉన్నాం. శక్తి ఉంది, శక్తిహీనులుగా మారుతారు. ఇప్పుడు యెహోషాపాతు రాజు ఉన్నాడు, హిజ్కియా రాజు ఉన్నాడు. వాళ్ళకి శక్తి లేదా? దేశం లేదా? దేశంలో రథాలు లేవా? రౌతులు లేరా? తర్వాత డాళ్ళు లేవా? ఈటెలు లేవా? తర్వాత సైన్యము లేదా? ఏమి లేదు. యెహోషాపాతు రాజు రాజ్యాన్ని పరిపాలన చేస్తున్న ఆ రోజుల్లో లేదా? హిజ్కియా రాజ్యాన్ని పరిపాలన చేస్తున్న ఆ రోజుల్లో లేదా? వాళ్ళు ఏమంటారు? పిల్లలు పుట్టవచ్చిరి కానీ కనుటకు శక్తి లేదు. ఈ దినమున మాకు వారితో యుద్ధం చేసేదానికి శక్తి లేదు, చాలదు, శక్తి హీనత అయిపోతుంది ప్రియమైన వాళ్ళరా. అర్థమవుతుందా? అయితే దేవుడు చేసే పని తెలిసినా ఆయన శక్తిహీనులైనా సొమ్మసిల్లిన వారైనా బలమిస్తానే ఉంటాడు. అందులో బలాభివృద్ధి దేవుడు కలుగు చేస్తానే ఉంటాడు. మనం కూడా అట్టి స్థితిలోనికి వచ్చుదము గాక. ఎంతోమంది మన కళ్ళ ముందు ఏమండి శక్తి ఉన్నా శక్తిహీనులుగా అయిపోతారు, బలమున్నా బలహీనులుగా మార్చబడతారు. అర్థమవుతుందా మీకు? రక్తహీనత అంటే అర్థం ఏంటి? అసలు రక్తం లేదనే, రక్తం లేకపోతే పోతాడు. ప్రాణం రక్తమే కదా, బైబిల్ ఉందా లేదా? ప్రాణమే రక్తం, రక్తమే ప్రాణం. అర్థమవుతుందా? రక్తహీనత అంటే ఏంటి? తగ్గింది. ఆ రక్తంలో హీనత సంభవించి తగ్గింది, కొంచెం తగ్గుతూ వచ్చింది. 14 లీటర్లు ఉండాల్సింది 8 లీటర్లో 7 లీటర్లో ఉంటుంది. మొన్న ఎవరో వచ్చి చెప్పారు,
అన్న 6 లీటర్ 6 ఉందంట అన్న, 6 లీటర్లు ఉందంట అన్న నాకు రక్తము అని.